ఏంటిది ఏమైంది ఏమంటున్నారు రిజెక్ట్ చేసిరా ఏమంటున్నారు నిన్న వచ్చిన సార్ నిన్న రాత్రి సంది చెన్ని పట్టమంటే చెన్ని పట్టిపించినా కానీ రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారట అది కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు సార్ వర్షం పడుతున్నాయి కదా వర్షంతో మేము దానికి మేమేం చేస్తాం సార్ ఇక కొంచెం వర్షం పడుతుంది సో కొంత ఇది రంగు మారింది అన్నది వాళ్ళది కొంత రంగు మారింది అన్నది వాళ్ళు చెప్తున్నారు ప్రతి గింజ పండించిన గింజ మొత్తం కొనాలి కదా అవును కొంతమంది చెప్పింది కదా వాళ్ళు మరి కొనాలి ఇది రిజెక్ట్ చేసి ఏం చేయాలి ఇప్పుడు రైతు దీన్ని పెట్టిన పని ఎంత ఏం చేయాలి బయట మాకు 2,500 నుంచి 3,000 దాకా తగ్గుతుంది సార్ ప్రైవేట్ కి అమ్ముతాయి గవర్నమెంట్ కొనుక్కుంటే మేము ఎంత లాస్ అవుతాం సార్ ఇప్పుడు నిన్న ఇంతకుముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మాట్లాడితే ఏమంటుండంటే మేము ముఖ్యమంత్రి దగ్గర పోయినాం కేంద్రం మీద కొంచెం ఒక లెటర్ రాయండి అని చెప్పినాము అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే ఇది కూడా కొనాలి అని కానీ అది కాదు కదా కొనుగోలు చేయాల్సిందే కదా తప్పకుండా దగ్గర ఈ రైతులు పోతే మార్కెట్ కాదు నేషనల్ లోకి సంబంధించింది మాకేం సంబంధం లేదంటున్నాడు కానీ కొనాల్సింది మాత్రం ఇక్కడోలే వాడు కొనాలి ఇక్కడోలే కొనాలి అంటే ఇది ఏంటంటే ఉట్టిగా రైతులను ముంచాలని అసలు ప్రభుత్వాలు ఉన్నాయి రైతులకు మంచి చేసేందుకు ఆ రైతులను మోసం చేసేందుకు ఇది నాకు అర్థమవుతుంది ఇది ఎక్కడిది ఏదో కక్ష కట్టి శత్రువుల మీద ఎంబడబడ్డట్టు ఇప్పుడు ఇక్కడే కదా మొత్తము సేమ్ కొద్ది అటు ఇటు ఉంటే దీనికి ఏదో ఒక రేటో కథ పెట్టేదో తీసుకోవాల్సిందే కదా మరి ఏం కావాలి తను ఎక్కడ పోవాలి ఇప్పుడు ఈ పట్టుకొని ఎక్కడ పోవాలి తీసుకొచ్చి ఇక్కడ వేసిండు టోటల్ రిజెక్ట్ అంటారా అసలు కొనమంటున్నారు మేము కొనమంటున్నాం డ్యామేజ్ ఉన్నా మేము కొనమంటున్నాం సార్ తక్కువ అంటే కొంచెం తక్కువ కూడా కొనాలంటున్నారు తక్కువ కూడా లేకనంట సార్ వర్షాల వల్ల అది డ్యామేజ్ అయింది వర్షాలు పడకుంటే అది నాలుగు ఎందుకు డ్యామేజ్ అవుతుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని కొనబోయి ఏం చేయమంటారు ఇప్పుడు బయట పోతే 2,000 3,000 రూపాయలు అంటాడు ఎన్ని ఎకరాల మీది 4 ఎకరాలు సార్ కౌలా లేకపోతే సొంత భూమి 4 ఎకరాలు ఖర్చు వచ్చింది ఎకరానికి 12,000 దాకా వచ్చింది సార్ దాదాపు 60-70 వేలు ఖర్చు పెట్టారు ఇప్పుడు అదంతా లాస్ అయింది మళ్ళీ మీకు వాటి తీయతందుకే 30 నుంచి 40 వేల ఖర్చు వచ్చింది లేబర్ కి ఇంకా మనం పెట్టిన ఖర్చు అయితే వాయ ఇంకా పెట్టిన ఖర్చు 50-60 వేల ఖర్చు ఉంటుంది మీరు ఊరిని